ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు ప్రతి ఒక్కరు సహాయం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నా పేరు మాస్టర్ శిక్షావలాచారి. మీ దగ్గర విద్య పొందినప్పుడు శిక్షావలాచారినే, కానీ నేను తైక్వాండో మాస్టర్ 4th డాన్ బ్లాక్ బెల్ట్ సార్. నేను దాదాపు 8 నేషనల్స్ చేసిన, 2 ఇంటర్నేషనల్ చేసిన, మెడలిస్టు. ఈ దేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో మొట్టమొదటి వ్యక్తిని. ఏ విధంగా అయితే ఇవాళ మీకు మా గురువుగా ఉన్నారో, నా దగ్గర కూడా దాదాపు 60 మంది బ్లాక్ బెల్టర్స్ ఉన్నారు. వారు ఈరోజు కూడా ఉన్నతమైన స్థాయిలో, అంటే ఒక్కొక్కరు ఎస్ఐగా ఉన్నారు, ఒక్కొక్క సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు, సిఐగా ఉన్నారు, ఆర్మీలో ఒక 4 పనిచేస్తున్నారు. ఈ విధంగా నా దగ్గర వచ్చినటువంటి దాదాపు అంటే ఈ ఐజా మున్సిపాలిటీలో ప్రతి గడపలో నా స్టూడెంట్ ఉన్నాడు. మీకు ఏ విధంగా అయితే ఇవాళ గురువుగా మీ ఆశీస్సులు తీసుకుంటుండనో, ప్రతి క్షణం నా స్టూడెంట్స్ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకు గౌరవిస్తున్నారు. ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు తైక్వాండోలో మాస్టర్ అనే బిరుదు నాకు రావడానికి కారణము, నేను మా కరాటే నేర్చుకొని తైక్వాండో ఒలింపిక్ గేమ్, స్కూల్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్లో కూడా ఈ ప్రాంత విద్యార్థులు నేషనల్ స్థాయిలో ఆడించినటువంటి ఒక హిస్టరీ ఉంది సార్. సో నేను తైక్వాండో మాస్టర్గానే కాకుండా మహాన్యూస్లో జిల్లా రిపోర్టర్గా 7 సంవత్సరాలు చేసిన. లాస్ట్ 2014 తెలంగాణ వచ్చినప్పుడు కూడా కొత్త జిల్లాకి జిల్లా స్టాఫర్గా పనిచేసిన మహాన్యూస్లో. దాని తర్వాత 2005లో రాజకీయంగా నేను అడుగుపెట్టిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే 2015 నుంచి 25 అంటే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయంగా ఓనమాలు నేర్చుకుంటూ, మరి మేరీ మేడం గారి హస్బెండ్ అయిన మధుసూదన్ రెడ్డి గారితో పాటు 5 సంవత్సరాలు పొలిటికల్గా కొనసాగుతూ వచ్చిన. అంచెలంచెలుగా ఎదుగుతూ, అంటే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శిగా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, వరంగల్, ఖమ్మం, అదేవిధంగా అచ్చంపేట ఇన్ఛార్జిగా కూడా నేను కొనసాగుతున్నా. ప్రస్తుతం కార్పొరేటర్గా ఐజాలో నేను గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా. మరి ఆ రోజు ఏ విధంగా అయితే మీరు విద్య నేర్పించినారో ఒక గురువుగా, ఈరోజు అంచెలంచెలుగా ఎదగడానికి ప్రతిదీ ఒక మెట్టుగా, ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్ళడానికి ఒక దోహదం పడింది. నాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది సార్. 2005లో నా మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు. బాబు 2nd ఇయర్ శ్రీ చైతన్యలో చదువుతున్నాడు, అమ్మాయి రెసిడెన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేను ఇప్పటిదాకా బిజినెస్ చేసుకుంటూ, అంటే గతంలో నేను ఐజాక్ వచ్చినప్పుడు చాలామంది ఒక అగౌరవపరిచినట్టు విధంగా సొసైటీలో నాకంటూ, నా క్యాస్ట్ కంటూ ఒక అగౌరవం అనేది నేను చూశాను. నేను ఇన్ని అంచెలుగా ఎదగడానికి కారణము, ఇన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మనిషి యొక్క ఐడెంటిటీని ఎప్పుడైతే మనం ఐడెంటిటీ పెంచుకుంటామో అప్పుడు సంఘంలో మనకు గౌరవం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఎక్కడైనా ఇష్యూ జరిగింది రోడ్డు మీద గజర్రా, కానీ నేను మాస్టర్గా నేను డెవలప్మెంట్ అయ్యి పబ్లిక్లో నీకు ఒక ఐడెంటిటీ పెంచుకున్నప్పుడు ఒక గౌరవాన్ని ఇచ్చారు. అన్న జరగన్నా అంటే జరుగురా అనే కాడి నుంచి జరగన్న అనే కాడికి వచ్చింది. దాని తర్వాత అధికారులు ఎప్పుడు కూడా నాకు అవకాశం వచ్చినా నాతో పాటు చాలామంది స్టూడెంట్స్, మా అమ్మకి బాగాలేదనో, మా నాన్నకి బాగాలేదనో, పోలీస్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ, ఇంకా అధికారులతో ఎక్కడ పని కూడా మనం చేసేవాళ్ళు కాదు. అప్పుడు నన్ను మీడియాని ఎంచుకోవడం జరిగింది. అంటే నాతో పాటు ఉన్న విద్యార్థులకు నేను న్యాయం చేయాలంటే నేను ఒక మీడియా అనేది ఎంచుకుంటే నాకు గౌరవిస్తారు, వాళ్ళకి సేవ్ చేసే అవకాశం వస్తుందని చెప్పేసి నేను మీడియాని ఎంచుకున్నా. కానీ ఫైనల్గా ఏం జరుగుతుంది, ఎవరు శాసిస్తున్నారంటే పొలిటీషియన్ శాసిస్తున్నారు. ఏ అధికారులైనా, ఏ డిపార్ట్మెంట్నైనా, ఎవరినైనా పొలిటీషియనే శాసిస్తున్నాడు. అంతిమంగా మనం కూడా చేయాల్సిందే. మనల్ని నమ్ముకున్నటువంటి విద్యార్థులు అనుకోండి, మనకు పెంచిన వాళ్ళు అనుకోండి, అందరినీ సేవ్ చేయడానికి ఒక అవకాశంగా ఉంటుందని చెప్పేసి పొలిటికల్గా నేను 2005లో అరంగేట్రం చేసిన. అప్పుడున్నటువంటి నాయకులకు ధీటుగా, అంటే అప్పటిదాకా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మండలంలో కూడా ఎవ్వరు కూడా ఎదిరించకుండా అట్లే మామూలుగా ఆయనకు అనుకూలంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. 2005లో నేను ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద గలం విప్పి అప్పటికి నాయకులను కూడా ఎదిరించి పోరాటం చేసి లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే పొలిటికల్గా ఒక గుర్తింపు అయితే వచ్చింది. కానీ ఆ గుర్తింపులో కూడా చాలామంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసారు. అంటే చాలా వరకు ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోయి, ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోయి, లాస్ట్కి రోడ్డు మీద పడే స్థాయికి తీసుకొచ్చినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఒక వారం 10 రోజుల కింద కూడా అటువంటి సిచ్యువేషన్ జరిగినాయి.
అంటే ఒక మనిషి ఎదుగుదలకి మనం ఎదుగుతున్నామంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. దాన్ని మనం ఎప్పుడు అధిగమిస్తామంటే మన గురువులు చెప్పినటువంటి ఆ యొక్క సూక్తులు పాటలు ఏవైతున్నాయో మనం దాన్ని నిండుగా మనం విన్నప్పుడు జీవితంలో కూడా వారి ఆశీస్సులతోని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ 10 మందికి ఏదైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా సాయం చేయడానికి సిద్ధంగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు. రేపొద్దున భవిష్యత్తులో ఏమైనా కూడా ఏం జరిగినా కూడా నా క్లాస్మేట్ అనేటోడు నా తలుపు తట్టితే నా తండ్రి కన్నా ఎక్కువ చూసుకునేటట్టు గుండెల్లో ఆ ప్రేమ ఆప్యాయత ఉంది. ఎవరైనా తల్లి ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అయిన తల్లికి కొడుకు ఎట్లా అవుతాడో మనం కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా మన క్లాస్మేట్లని, మన మిత్రుల్ని గౌరవించి వారి జరిగిన కష్టాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని వాళ్ళకి సాయం చేసే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆశిస్తున్నాం. ఒకటే సింపుల్గా, జీవితంలో మనిషి ఎక్కడికి ఎదిగినా కూడా పునాదులను ఎప్పుడైతే మనం మర్చిపోతామో అక్కడనే మనకు కూడా మన అభివృద్ధి కూడా ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన మూలాలను మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మనకు విద్య నేర్పిన గురువు కానీ, పుట్టిన ఊరు కానీ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, మనతో పాటు కలిసి చదివిన విద్యార్థులు కానీ ఎవ్వరు కూడా మర్చిపోకుండా జీవితాంతం మన చేతనైంది సాయం చేద్దాం. మనం అనుకున్న స్థాయిలో చేయకపోయినా మనకు చేతనైంది చేస్తూ ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ, నాకెందుకంటే గతంలో ఒక మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది, ఇలా సందర్భం వచ్చిందని చెప్తున్నా, నాకు చాలా లోన్లీనెస్ అనిపించింది. ఎందుకంటే ఎవరు నాకు రాలేదు. ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, ఇక్కడ ఉన్నటువంటి నడిగడ్డలు ఉన్నటువంటి వాతావరణం, ఆ భయాందోళనలకి నేను ఎలక్షన్లో దిగినప్పుడు చాలామంది మిత్రులను కూడా రిక్వెస్ట్ చేసిన, రండ్రా పార్టీ ఏదైనా వద్దు, మన క్లాస్మేట్, నువ్వు నా క్లాస్మేట్, నేను నీ క్లాస్మేట్, నాకు అవకాశం వచ్చినప్పుడు 100% మీరు సపోర్ట్ చేయాలి, నిలబడాలి, కొట్లాడి, అప్పుడే మన యూనిట్ అనేది తెలుస్తుంది. రండ్రా అంటే ఆ రోజు భయపడినారు. కానీ ఒకటే, సరే మీరు భయపడకపోయినా, మీరు సపోర్ట్ చేసినా చేయకున్నా మీ ఆశీర్వాదం, మీ ప్రేమతో నేను ముందుకెళ్తున్నా. రేపొద్దున భవిష్యత్తులో మీకే కష్టం వచ్చినా 100% నా వంతు కృషిగా నేను అడుగు ముందుకేసి మీతో పాటు అండగా ఉండి కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటా. రేపు కూడా ఏదైనా అవకాశం వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఎదగడానికి అవకాశం ఒకటి వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సహాయం చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు అందరూ ఉపాధ్యాయులకు అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సందర్భాల్లో సార్ల వాళ్ళతో కూడా ఒక్కొక్క పరిచయాలు ఏర్పడినాయి. అప్పటికి మనం గుర్తుపట్టకపోయినా ఈ మధ్యలో కూడా మన రాములు సార్ జూనియర్ కాలేజ్ ఉండే సారు నేను చాలా కొట్లాన్నా, సార్ మాకు ఐసోలేషన్ సెంటర్ కావాలి, మీ జూనియర్ కాలేజ్ మాకు అబ్బాయి చెప్పాలి, దాదాపు 1000 మంది రోడ్ల మీద పడుతున్నారు, అంబులెన్స్ లేవు, హాస్పిటల్ లేవు, అడ్మిషన్స్ లేవు, చాలా ఇబ్బంది అవుతుందని సార్తో నేను కొట్లాన్నా. సారీ మొన్ననే కస్తూర్బా స్కూల్ ఇస్తే మొత్తం డోర్లు వలగొట్టి వస్తే రోడ్లు మొత్తం రూమ్ నాశనం చేసి మాది ఇబ్బంది అయితే వద్దు చారి, నువ్వు అర్థం చేసుకో, నా శిష్యుడు, నేను చెప్తున్నా నాకు వద్దు అర్థం చేసుకో అని అప్పుడు కూడా మేము చాలా కొట్లాడినటువంటి సందర్భం. అంటే ఒక అవకాశం వచ్చింది అక్కడ ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఇంకెందుకు అనేది సార్ వర్షన్ కూడా బాగుండే. ఆ రోజు సారు సలహా వల్ల నేను ఆ రోజు అక్కడ స్కూల్లో పెట్టి చాలామంది మన క్లాస్మేట్స్ కూడా అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్త్ పరంగా చాలామంది దాదాపు 68 మంది ఉంటుంది, దాంట్లో 3 చనిపోయింది కూడా. అంటే అటువంటి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి అవకాశం ఇచ్చినందుకు మరి గర్ల్స్ అండ్ బాయ్స్, అంటే గర్ల్స్ బాయ్స్ అనొచ్చో లేదా మరి వయసు మనకైతే పెద్దగా అయింది కాబట్టి ఆంటీస్ అంకుల్స్ అనొచ్చా, విద్యార్థులందరికీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. రేపు జరగబోయే ప్రతి కార్యక్రమానికి కూడా మేము అండగా ఉండి ప్రతి క్షణం మీ సమస్యల పట్ల మేము కూడా మరి ఈ యొక్క 98, 99 బ్యాచ్ తరఫున అందరికీ సేవ చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ముందుంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శిక్ష వల్ల నిజంగా చెప్పాలంటే రాజకీయంగా ఉన్న కరోనా టైంలో, కోవిడ్ టైంలో ముఖ్యంగా అంత లాక్డౌన్ ఉన్న బయట మంచి దొరికేది కాదు, కూరగాయలు దొరికేది కాదు. మా వాడు మోసలేవాడు, మేము దగ్గరుండి గెలిపించుకున్న వాడిని. అయితే ఆ రుణం వాడు ఇచ్చేసుకున్నాడు, ఏది మిగిల్చలేదు. ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి వారం రోజులు కూరగాయలు సప్లై చేసినవాడు. చాలా అద్భుతం. ఎవరు చేయనటువంటి సర్వీస్ జిల్లాలోనే అటువంటిది వాడు సర్వీస్ చేసినాడు. సెక్షన్ చూసి మిగతా కౌన్సిలర్లంతా వారిని ఆదర్శంగా తీసుకొని అందరం పంచడం జరిగింది. థ్యాంక్ యూ శిక్ష. ఆ సందర్భం బాగాలేదు మాకు, ఈ సందర్భం నుంచి థ్యాంక్స్ చెప్తున్నాము.
మీ విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు శిక్షాలాచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కటి, గురువులు ఏ విధంగా అయితే విద్య చెప్పి మన గురువులైనారో మా శంకరాచార్య సార్ ఉంటాడు. ఆ సార్కి శిష్యునైనా ఈరోజు తన కొడుకుకి నా సొంత అక్క బిడ్డనిచ్చి మళ్ళీ వారికి ఓ రిలేటివ్గా కూడా మేము కలిసిపోతున్నాం. సార్ కొడుకు అమెరికాలో జాబ్ చేస్తూ సొంత ఇల్లు ఉంది. సార్ మంచి ఉన్నతమైన చదువు చదివించిండు సారు. ఇప్పుడు వారికి మా కోడల్ని మ్యారేజ్ కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ నవంబర్లో 6th 7th ఇక్కడ మ్యారేజ్ ఉంటుంది. దయచేసి ఆ రోజు ఎలాగో ఆహ్వానం చేస్తాం, ఈ రోజు కూడా ఆహ్వానిస్తున్నందుకు మన్నించండి అందరినీ. ఈ ఆహ్వానం మేరకు మేము గురు అందరం వస్తాం పప్పు శిష్యులు చారు. కాస్త అన్నదమ్ములుగా మారారు. సరే ఇప్పుడు టైం అవుతుంది, మనం గ్రూప్ ఫోటో తీద్దాం.